And praise the Lord. Today let us learn about the fear of the Lord. ఈరోజు మనము దేవుని యందు భయభక్తుల గురించి తెలుసుకుందాం. What is fear of the Lord? Fear of the Lord does not mean being scared of God. ప్రభువుకు భయపడుట అంటే దేవుని చూసి భయపడటం కాదు. It means loving God, respecting Him and obeying His word. దేవునిని ప్రేమించడం, గౌరవించడం, ఆయన వాక్యానికి లోబడటం. The Bible says in Psalm 111:10, కీర్తనలు 111:10 బైబిల్ ఇలా చెప్తుంది. The fear of the Lord is the beginning of wisdom. యెహోవా యందు భయభక్తులు జ్ఞానమునకు మూలము. When we fear God, He gives us wisdom and understanding. మనం దేవునికి భయపడినప్పుడు ఆయన మనకు జ్ఞానమును ఇస్తాడు. God protects those who walk in His ways. ఆయన మార్గంలో నడిచే వారిని దేవుడు కాపాడుతాడు. He fills our hearts with peace, joy and strength. మన హృదయాలలో సమాధానము, ఆనందము, బలమును నింపుతాడు. The fear of the Lord helps us stay away from evil. ప్రభువుకు భయపడుట వలన మనము చెడుని అసహించుకుంటాము. It teaches us to speak truth and live a holy life. ఎప్పుడైతే మనం దేవునికి భయపడతామో మనము సత్యముగా మాట్లాడటం మరియు పరిశుద్ధమైన జీవితం గడపటం నేర్పిస్తుంది. People who fear God receives His blessings and mercy. దేవునికి భయపడు వారు ఆయన ఆశీర్వాదాన్ని మరియు ఆయన కృపని పొందుతారు. They grow closer to God every day. వారు ప్రతిరోజు దేవునికి మరింత దగ్గర అవుతారు. But what happens if someone does not fear the Lord? అయితే దేవునికి భయపడకపోతే ఏమవుతుంది? Without God, people lose wisdom and peace. దేవుడు లేకుండా మనుషులు జ్ఞానమును మరియు సమాధానమును కోల్పోతారు. Sin slowly takes control of their lives. పాపము నెమ్మదిగా వారి జీవితాన్ని నియంత్రిస్తుంది. They become distant from God's presence and protection. వారు దేవుని సన్నిధి మరియు రక్షణ నుండి దూరం అవుతారు. The Bible teaches us that disobedience leads to destruction. దేవుని వాక్యానికి అవిధేయత నాశనానికి దారి తీస్తుందని బైబిల్ చెప్తుంది. బట్ దెర్ ఇస్ గుడ్ న్యూస్. కానీ ఒక మంచి వార్త ఉంది. ఇఫ్ వి రిపెంట్ అండ్ రిటర్న్ టు గాడ్, హీ ఫర్గివ్స్ us. మనము పశ్చాత్తాపపడి దేవుని వైపు తిరిగి వస్తే ఆయన మనలను క్షమిస్తాడు. హీ బ్లెస్సెస్ దోస్ హూ ఒబే హిమ్. ఆయనకు లోబడిన వారిని ఆశీర్వదిస్తాడు. ఫియరింగ్ ద లార్డ్ బ్రింగ్స్ విజ్డమ్, ప్రొటెక్షన్, పీస్ అండ్ ఎటర్నల్ హోప్. ప్రభువుకు భయపడుట జ్ఞానముకు, రక్షణకు, సమాధానముకు మరియు నిత్య జీవము ఇస్తుంది. సో లెట్ us all love God and walk in His ways every day. కాబట్టి ప్రతిరోజు దేవునిని ప్రేమిస్తూ ఆయన మార్గంలో నడుస్తూ ఆయనకి దగ్గరగా జీవిద్దాం. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ ఆల్. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఇట్లు ప్రదీప్. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్.